హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్దలంబడి క్రాంక్ చూస్తున్నాం. మీరు 10 HP ఇంజిన్ చెప్పాను కదా. ఆ ఇంజిన్కి సిఆర్ బేరింగ్ అరిగిపోయి ఇక్కడ చూసారా మెట్లంటికి వెళ్ళిపోయింది. ఈ మెట్లు ఏంటంటే మనకి సిఆర్ బేరింగ్ పట్టడం వల్ల ఇలాగా మాడిపోయింది. చూసారు, చాలా వైట్గా ఉండాలి, ఇక్కడ ఉండేటట్లు ఉండాలి, ఎంత స్టీల్ లాగా మరచాలి. అది 0 to 0 రావాలి. మెట్లు ఉండిపోవడం వల్ల ఏంటంటే ఇంజిన్ ఫ్రీగా తిరగకుండా హీట్ ఎక్కిపోయి ఆయిల్ వేగంగా పాడైపోద్ది, ఇంజిన్ పట్టేస్తుంది. అది మీరు కొద్దిగా చూసుకోండి. ఆయిల్ ఇప్పుడు కూడా తక్కువ కూడదు ఇంజిన్లోని, కనీసం ఒక 2వ గీతకైనా సరే ఉండాలి. మీరు దాన్ని మెయింటైన్ చేస్తే కంప్లైంట్ రాదు. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని పాలిష్ పెట్టడం చూద్దాం. ఇది మన వర్క్షాప్, ఇది మీకు ఇంతకు ముందు చూపెట్టదు, దాని గురించి వేరే వీడియో చేస్తాను. ఇది మన లేత్ మిషన్ మీద వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు క్రాంక్ పాలిష్ పెట్టడం చూపెడతాను. క్రాంక్ పాలిష్ పెడతాను చూడండి. దానికి 220 వాటర్ ఎమరీ పేపర్ మనం యూజ్ చేయాలి. యాక్చువల్లీ నేను దీన్ని చింపేసాను, నెంబర్ లేదు దీని మీద, అందుకని చెప్పి మీకు నెంబర్ చెప్తున్నాను. కొద్దిగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాంక్ సిట్టింగ్, సెంటర్ సిట్టింగ్ ఎక్కడైతే అరిగిపోయిందో అది ఇటుపక్కైనా పర్లేదు, ఇలాగ ఒక మొల వేసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. దీన్ని ఇప్పుడు కొద్దిగా డీజిల్ తడుకోవాలి, ఎందుకంటే హీట్ ఎక్కినప్పుడు పేపర్ పాడైపోద్ది, నెక్స్ట్ మన ఈ తాడు కూడా పాడైపోద్ది. అందుకని చెప్పేసి మనం వేసుకుంటాం. ఇప్పుడు మిషన్ ఆన్ చేద్దాం మనం. అయితే ఫ్రెండ్స్, చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు చూసుకుంటూ మనం మిషన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా చూడండి, చాలా జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బ అయిపోతాం. ఎప్పటికప్పుడు చూసుకోవాలి మనం, అలాగా చూసుకోకపోతే అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఖచ్చితంగా మనము ఇక్కడ చూసా స్ట్రైట్గా వచ్చింది. థర్డ్ అంటే అక్కడే నొక్కింది, మిగతా పక్క నొక్కలేదు. అందుకని చెప్పేసి మనం మళ్ళీ ఆపుకున్నాం మిషన్. మళ్ళీ ఒకసారి పాలిష్ పెడితే సరిపోద్ది నాకు తెలిసి. దాన్ని సెట్ చేస్తున్నాము. చిన్న ఒకసారి ఎలా రామా, ఇది నేను చెప్పినప్పుడు ఎఫ్కాస్ తిప్పు అంటే హ్యాండిల్ ఊడిపోయింది, అందుకనే మనోడికి చెప్పాను. సరే చిన్న తిప్పు గట్టిగా. ఓకే, ఆపే. జారిపోయింది. సరే ఫ్రెండ్స్, స్పీడ్ ఎక్కువ అవడం వల్ల మన చేతిలో తాడు జారిపోయింది. ఆయిల్ ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి అన్నాను కదా, తాడు అరిగిపోతుంది. టైట్ పట్టేటప్పుడు తాడు మన చేతిలో తప్పద్ది, గ్రిప్ అవుద్ది. అంతేమో ఇదిగోండి. ఎట్టి పరిస్థితిలో కూడా చేతికి మొల వేసుకోకూడదు, జారిపోతే తాడు ఉగులేదు. కానీ దీన్ని నొట్టుకుంటాం అనుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. ఇది మిషన్ ఎలా ఆడితే మనం అలాగే. ఇప్పుడు చూసారా, రైలు పట్టాల మీద రైలు వీల్స్ ఎలా తిరిగితే అలా తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేయాలి, టైట్ పడుతుంది. ఇంజిన్లే కాదు, ఇలాగ లేత్ మిషన్ మీద పౌండరీ వర్క్ కూడా చేస్తాం. మనకు ఓన్ పౌండరీ ఉంది. వర్క్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని చేసుకోకపోతే ప్రమాదానికి గురవుతాం. సేఫ్టీ ఫస్ట్ కదా మనకి. మళ్ళీ చెక్ చేద్దాం, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోకపోతే మనం మళ్ళీ క్రాంక్ ఎక్కువ రక్కూడదు. క్రాంక్ లెవెల్ వచ్చింది కానీ మన చేతి బురద వల్ల కనబట్టలేదు, ఇంకా రావాలి, టైం పడుద్ది. మన వీడియోలు చాలా మంది లాంగ్ లెంత్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇంజిన్ గురించి పూర్తిగా తెలియాలి కదా. ఇంజిన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లుప్తంగా అవ్వాలంటే, మీరు రేపు పొద్దున్న చేసుకోవాలనుకున్నా సరే మీకు తెలియాలంటే నేను కరెక్ట్గా చేస్తానే కదా అవుతుంది. లాంగ్ లెంత్ అని చెప్పేసి మీరు చూడడం మానేకండి. టైం చూసుకొని చేస్తే మీకే ఉపయోగపడుతుంది. అది అన్ని వేళ మెకానిక్ ఉండాలని లేదు కదా. అమ్మా, ఒకసారి దీనికి వర్క్ అయితే అయిపోయింది. చిన్న చార్లు ఉన్నాయి కానీ మరి అవి వచ్చేటట్టు లేవు. అందుకే దీనికి మన దగ్గర 1000 పేపర్ ఉంది. యాక్చువల్లీ 1000 పేపర్ గ్లాస్లో కొడతారు స్మూత్నెస్ కోసం. ఇప్పుడు దీనికి అది ఖచ్చితంగా కొట్టాలి, ఎందుకంటే చిన్న షేడ్స్ ఉండిపోయి. మీకు చూపెడతాను చూడండి. ముందు మీద బెటర్గా ఉంది క్రాంక్, ఇంకా షేడ్స్ అన్ని క్లియర్ చేయాలి. నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది వర్క్. ఇంక చివరి కొద్దిగా క్లీన్ చేస్తే అయిపోద్ది. మనం చేసేద్దాం. క్రాంక్ క్లీనింగ్ అయితే అయిపోయింది, మనం క్లీన్ చేసుకున్నాం. చూడండి, అక్కడ డస్ట్ అంతా పోయింది. క్రాంక్ హోల్స్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాంక్ క్లీన్ అయ్యాక ఖచ్చితంగా చాలా మంది తెలియదు ఏంటంటే, ఇక్కడ హోల్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 లోన ఆల్రెడీ మనం లాక్ చేస్తాం కాబట్టి బయటని చెక్ చేసుకోవాలి. చూడండి,
ఇందులో వెళ్ళి మనకి ఆయిల్ కారాలి, మీకు చూపెడతాను. వస్తుందా? ఓకే ఫ్రెండ్స్, వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా రావాలి. క్రాంక్ మాత్రం శుభ్రంగా క్లీన్ అయింది, మీకు చూపిస్తాను. ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేశాను. ఇటుపక్క కూడా రెస్ట్ పట్టేసింది, రెస్ట్ కూడా క్లీన్ చేయాలి. అండ్ చూసారా ఇందాక ఇప్పుడు ఎంత బాగుందో. ఇందాక మెటల్తో ఉంది, ఇప్పుడు మెటల్ అంతా ఊడిపోయింది. ఇది కూడా యువతల పక్క కూడా క్లీన్ చేద్దాం. ఇది ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ సిట్టింగ్లు పోకుండా వాటికి ఐరన్ రాసుకుంటూ పాడైపోదని చెప్పేసి అట్టముక్క పెడుతున్నాను. చాలా మందికి అర్థం కాదు అట్టముక్క దేనికి పెడుతున్నాం ఏంటని చెప్పేసి, పాడవకుండా పెడుతున్నాం. ఇటుపక్క కూడా క్లీన్ చేసుకుంటే మన పని అయిపోద్ది. క్రాంక్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇంజిన్ ఫిక్స్ చేసుకోవచ్చు. అదే పేపర్తో కొట్టేసుకుని సరిపోద్ది, వేరే పేపర్ అవసరం లేదు, ఎందుకంటే అవుట్ సైడే కదా. చూడండి, సీలో ఉంటాయి కదండి, అందుకనే చాలా ఎక్కువ రెస్ట్ ఉంటుంది. బయటనంతే ఎంత రెస్ట్ ఉండదు, కానీ సీలోనే ఉప్పు నీరు కదా, దానికి జంగు భాగం ఎక్కుతుంది రెస్ట్. ఇప్పుడు కాబట్టి క్లీన్ చేసుకుంటే మంచిది. ఇంజిన్ ఇప్పేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము క్లీన్ చేసి వేస్తాం. ఇప్పుడు చూస్తున్నారు కదా రెస్ట్ ఎలా ఊడుతుందో. ఆయిల్ ఖచ్చితంగా వేయాలండి, ఆయిల్ వేస్ట్ చేస్తున్నాను కాదు, ఆయిల్ లేకపోతే పేపర్ స్టక్ అయిపోద్ది. ఆయిల్తోనే నీట్గా కట్ అవుతుంది ఎప్పుడన్నా, అది మీరు గమనించాలి. ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది. మనం ఇది తీసుకెళ్ళి ఇంజిన్ రిపేర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ పౌండరీ వర్క్, మనకు ఆల్రెడీ పౌండరీ వర్క్ వచ్చు కాబట్టి కస్టమర్లను దూరంగా పంపించకుండా మన దగ్గరే చేస్తాము. ఇవే కాదు, మన దగ్గర పౌండరీకి సంబంధించిన మొత్తం మిషనరీస్ ఉన్నాయి. ఒక్కో పని చేసేటప్పుడు ఒక మిషనరీ చూపెడతాను, అది చూసుకుని మన వర్క్షాప్ అంతా చూపెడతాను. ఇందాక చూసారు కదా, అది అవుట్ సైడ్ వర్క్షాప్లోకి ఇంజిన్ తీసుకెళ్ళడం కాక వేరే దగ్గర చేస్తుంటాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నీట్గా క్లీన్ చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి మనం ఇచ్చడమే. చూసారు కదా, క్రాంక్ నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్.